ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 25వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల 10 నిమిషాల తర్వాత వీరికి జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక ఈ ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు అలంకార ప్రియులు. ఎప్పుడూ అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. ఏదైనా మొదలుపెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలు అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశివారు ఇక మొదలు పెడితే పూర్తయ్యే వరకైతే నిద్రపోరు. అలాగే రాశివారు 10 మందిలో తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి నుంచి మంచి చెడ్లను బేరుజ్ వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితుల్లో కష్టాలు ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు. అలాగే జీవితంలో ప్రారంభమైన ఎదురైన అపజయాలను చూసి వీరు అస్సలు కృంగిపోకుండా ఆలోచనలతో ముందుకు సాగిపోయే అనేటువంటి విజయాలను కూడా వీరు సాధించగలుగుతారు. అలాగే ఈ రాశి వారిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. వీరి యొక్క సంప్రదాయమంటి బద్ధమైనటువంటి ఆలోచనల పట్ల, విశాలమైన భావాల పట్ల అందరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే ఇది ఎన్నటి చెరిగిపోదని చెప్పుకోవాలి. అలాగే వీరు ఏదైనా పనిని మొదలు పెడితే దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ అనుకున్న విజయాలు ఖచ్చితంగా స్వంతం చేసుకుంటారు. అలాగే నాయకత్వ లక్షణాలను కూడా ఈ రాశివారు అధికంగా ఉంటాయి. జీవితంలో వీరి కొన్ని సందర్భంలో ఎక్కువగా నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే, అలాగే అందరిపై అధికారాన్ని చూపించి నలుగురిలో మీరు నిందపడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకానొక సందర్భంలో ఓటమిని మిగిలిపోవలసి పరిస్థితులు అయితే కూడా వీరికి వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి జీవితంలో ఇది జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. నిరుద్యోగుల కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మీరు అందిపుచ్చుకునే అవకాశం అయితే ఈ రోజున ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ, అది తోబుట్టు కానీ, బంధువు కానీ, లేదా మీ జీవితంలో పార్ట్నర్ కానీ, వదిన మర్దన్లు కానీ, ఇలా ఎవరైనా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా ఒక మంచి అవకాశం అనేది వారి ద్వారా మీకు లభించబోతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి, రంగంలో ఉన్నవారికైనా సరే, ఇక మీకు మంచి పనిని నెరవేర్చుకోవడంలో మీ యొక్క బాధ్యత చాలా కీలకమైనది చెప్పుకోవాలి. అయితే మీకు ఎంతో మంచి అవకాశాలు దొరకడానికి కారణమైనట్టు స్త్రీ మీ కుటుంబ సభ్యురాలైనా సరే తన పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. అలాగే మీ జీవితం పట్ల, అలాగే మీరు అందుకున్న విజయాల పట్ల తన యొక్క పాత్ర చాలా కీలకమైనదన్నమాట. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అయితే ఈ రాశి వారికి గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే గనక మీ పైన నరదృష్టి ప్రభావం అనేది చాలా కనిపిస్తూ ఉంది. మీరు జీవితంలో ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు కూడా
కొంతమంది ఉంటారు. అలాగే మీ మాట తీరు, అలాగే మీ పనితీరు పట్ల అందరూ ఆకర్షితులై మిమ్మల్ని మెచ్చుకుంటున్నా, మీకు ఆకర్షితులు అవ్వుకున్నా కూడా చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకోసం వారు మీ పైన కొన్ని కుట్రపూరిత చర్యలను పాల్చడం అవకాశమైతే కనిపిస్తుంది. మీ గురించి 10 మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఏదైనా అవకాశం ఎప్పుడైనా సరే దొరకకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి. మంచి స్నేహితులు ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా చాలా అవసరం. ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఉంచుకోవడం ద్వారా, మీ పర్సనల్ విషయాల నుంచి వారితో చెప్పడం ద్వారా మీ జీవితంలో మరెన్నో సమస్యలైతే మీరు పొందుకుంటారు. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో పూర్తి అవగాహన అనేది మీకు ఉండాలి. అప్పుడే మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాము. అలాగే మన పర్సనల్ విషయాలు ఇంకొకరికి షేర్ చేసిన వారి యొక్క మన నిజ స్వరూపాలు అనేవి ఒక సమయంలో అయితే బయట పెడతారు. అందుకే ఎవరు మీ యొక్క స్నేహితురాలు, ఎవరు శత్రువులు అనేది మీరు పూర్తిగా అవగాహన అనేది ఈ రాశి వారికైతే ఉండాలి. ఇక ఈ ధనస్సు రాశి వారికి ఏప్రిల్ 25వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల 10 నిమిషాల తర్వాత వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీరి జీవితంలో గుండె జల్లుమనేటువంటి వార్త ఏమిటంటే గనక, వీరు చాలా సీక్రెట్‌గా ఒక మాటను మాట్లాడుకున్నారు అన్న మాటలా భావిస్తూ ఉంటారు. నిజానికి ఆ సీక్రెట్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఈ సమయంలో ఉంటుంది. అది ఎలా అంటారా? అది ఎలాగైనా కావచ్చు. ఒకవేళ మీ పక్కన ఒక వ్యక్తి రహస్యంగా మీ మాటలు వినడం కానీ, లేదా మీ పక్కన ఉంటూ మిమ్మల్ని మాటలో పెట్టి మీ యొక్క అహం లోతులు గుంజటం కానీ, అంటే మీ సమస్యలని చెప్పించడం కానీ, అలా చేసి ఆ తర్వాత పూర్తిగా మీ నుండి నిజాలను రాబట్టి దానిని ఇతరులకి చెప్పడం కానీ, లీక్ చేయటం కానీ అయితే జరుగుతుంది. ఈ వార్త మళ్ళీ మీ చెవిలో పడగానే మీ గుండె జల్లుమంటుంది. అందువల్ల మీరు ఆచితూచి ఆలోచించుకొని మాట్లాడండి. ఎవరైనా ఏదైనా అనే ముందు ఇది అనవచ్చా లేదా అనేటువంటి ఆలోచన అయితే చెయ్యండి. ఎక్కువగా ఎవరిని కూడా వీరు అంటే అనటం కానీ, తిట్టడం కానీ, ఇతరుల ముందు ముఖ్యంగా ఇతరులను నమ్మటం కానీ, లేదా మీరు ఎప్పుడైతే సరే ఒక మాట ఇతరులను అంటున్నారు అంటే చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు మీ బాధలు ఏదైనా అనుకున్నా సరే, అది మీరు ఇంట్లో చాలా పర్సనల్‌గా సీక్రెట్‌గా అనుకున్న బయటకి వెళ్ళి లీక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కనుక మీరు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసిందైతే ఉంటుంది. దానివల్ల మీరు చాలా ఎక్కువగా బాధపడే అవకాశాలైతే ఉంటాయి. ఈ వార్త మళ్ళీ మీ చెవిలో పడగానే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇక గుండె జల్లుమంటుంది. ఇలా జరిగిందా అని మీరు చాలా అయితే బాధపడుతూ ఉంటారు. ఇక ఆ మాట ఎలా తెలిసింది అనేటువంటి ఒక డైలమా ఉండే అవకాశాలైతే ఉంటుంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఏదైనా అనే ముందు జాగ్రత్తగా ఉండండి. అలానే రుణ సమస్యలు తొలగిపోతాయి. చాలా చౌకగా అడుగులైతే వేస్తూ ఉంటారు. ఇక ఈ ధనుస్సు రాశి వారికి ఈ రోజున దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఇలా ఉండబోతుందని చెప్పుకోవచ్చు.